దాంట్లో మీకు ఎలాంటి సందేహం లేదు. చాలా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు సలహా సూచనలు కూడా ఇవ్వండి. వీఆర్ ఓపెన్. ఒక మంత్రిగా ఐఎమ్ రెడీ టు టేక్ ఫీడ్బ్యాక్. గౌరవ సభ్యులు మీరు ఇవ్వండి, ఆస్పిరెంట్స్ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఈ సిస్టమ్ని ఎట్లా రాక్ సాలిడ్ చేద్దాం, పర్ఫెక్ట్ మెకానిజం ఎట్లా చేయాలి మీరు చెప్పండి. తప్పనిసరిగా వీ విల్ ఇన్కార్పొరేట్. మెరిట్ ఉంటే 100% మేము ఇన్కార్పొరేట్ చేస్తాం అధ్యక్ష. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఉపాధ్యాయులు మనతో ఉన్నారు అధ్యక్ష. 16,000 మంది ఎవరైతే నియామకం అయ్యారో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మొన్న కర్నూలులో అద్భుతమైన ర్యాలీ చేశారు. మొన్న జరిగిన సండే కూడా అద్భుతంగా విజయవాడలో ర్యాలీ చేశారు అధ్యక్ష. నిజంగానే వాళ్ళకి నేను సభ తరపున అదేవిధంగా ప్రభుత్వం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు అలాంటి ర్యాలీ చేసినప్పుడే మాకు కొండంత బలం. పారదర్శకంగా మేము చేసామని మేము చెప్తాం ఒకే చెప్తే డైరెక్ట్గా ఎవరైతే టీచర్గా వచ్చారో వాళ్ళు చెప్తాం ఇంకా కొండంత బలం అధ్యక్ష. అదే నాకు బలపరిచింది. ఇంకా చేయాలని తపన నాలో పెరిగింది అధ్యక్ష. ఈరోజు క్షమించాలి, గొడ్డలి పార్టీ నాయకుడు రాలేదు అధ్యక్ష. ఆయన జగనన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి. అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా కమ్ కూర్చోండి అక్కడ. మీకు మంచి ఒక బ్లాక్ కూడా ఉంది రెడీగా ఖాళీగా. 11 మంది పట్టేదాన్ని నీట్గా ఉంది. రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేదానికి మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది.